సంగారెడ్డి పట్టణంలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ విధానానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించబడింది. స్థానిక ఐబీ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ జరిగిన తర్వాత అవుట్ సోర్సింగ్ జేఏసీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలి, ఏజెన్సీ ద్వారా చెల్లిస్తున్న వేతనాన్ని కార్పొరేషన్ ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ప్రకాష్ నాయక్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జేఏసీగా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు మాకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేస్తే మా వచ్చేటువంటి జీతం కూడా నేరుగా మాకు వచ్చి కొంతవరకు లాభం పొందుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు వచ్చే జీతం వచ్చేసి గవర్నమెంట్ చెల్లిస్తున్నటువంటి జీతం ఏదైతే ఉందో 2,000 పైచిలుక 22,000 పైచిలుకు మనకు జీతం వస్తూ ఉంటే ఈరోజు వసూళ్ల పైన ఉన్నటువంటి జిఎస్టీ కావచ్చు, కమిషన్ కావచ్చు, మా మనుషుల పైన ఉన్నటువంటి జిఎస్టీ కూడా మేము మనుషుల ముందు కూడా వసూల్లాగా జిఎస్టీ కడతా ఉన్నాం. ఈరోజు మా ఏజెన్సీ వాళ్ళు మా ఈఎస్ఐ కట్టట్లేదు, పిఎఫ్ఐ కూడా కట్టట్లేదు. ఈరోజు హాస్పిటల్లోకి వెళ్తే మాకు ఈఎస్ఐ పెండింగ్లో ఉంది, హాస్పిటల్ కూడా అక్కడ పనిచేయడం లేదు. కావున మేము కోరుకున్నట్టు ఒకటే, మేము మా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసుకొని వెంటనే మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందని కోరుతా ఉన్నాం. ఈరోజు చాలా జీతాలతో మేము జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మా ఫ్యామిలీ కుటుంబాలలో కూడా ఆరోగ్య పరిస్థితి వస్తే మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మేము అడుగుతున్నది ఒకటే, మాకు రెగ్యులేట్ చేయమని కాదు, మాకు ఇంకోటి చేయమని కాదు, మాకు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి వెంటనే మాకు కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించగా కోరుతా ఉన్నాం. కార్పొరేషన్ చెల్లిస్తే ఇలాంటి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కు భారం పడదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. దయచేసి ఇప్పుడు కూడా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలు వినండి అని చెప్పేసి అంటా ఉన్నాం. మేము ఈరోజు మాకు బేసిక్ పే 15,600 రూపాయలు ఉంటే మాకు గవర్నమెంట్ ఇస్తున్నది 22,136 రూపాయలు. మాకు వస్తున్నది 13,000 పై చిల్లర మాకు వస్తున్నది. మాకు వచ్చేది జిఎస్టీ మాకు 4,000 చిల్లర రూపాయలు కడతా ఉన్నాం. ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, మా దేశంలో ఎక్కడైనా కానీ జిఎస్టీ బస్సులకే ఉంది, కానీ మా అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మనుషుల ముందు కూడా మేము జిఎస్టీ చెల్లిస్తాం. ఎంత బాధాకరంగా మేము భావిస్తూ ఉన్నాము. మాకు దయచేసి చెప్తా ఉన్నాము, మాకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి వెంటనే కార్పొరేషన్ ద్వారా మాకు జీతాలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం, మేము సంగారెడ్డి జేఏసీ నుంచి అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ నుంచి తరపున మాట్లాడుతున్నామండి. ఇప్పుడున్న టైంలో ఏజెన్సీస్ నుంచి అసలు మాకు శాలరీస్ రావడం చాలా కష్టంగా ఉంది. శాలరీస్ కోసం కూడా 2-3 టైమ్స్ తిరగాల్సి వస్తుంది. ఎక్కడైనా సరే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అంతే అవుతుంది. సీఎం గారు చెప్పినట్టు, మన గౌరవనీయుల సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్లో కలుపుతామని చెప్పారు. అది ఇప్పటి వరకు అమలు చేయనే లేదు. ఇంకా ఏంటంటే ఏజెన్సీ నుంచి మాకు శాలరీస్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఈఎస్ఐ పిఎఫ్ కూడా మంత్లీ కూడా కట్టడం లేదు. ఒక 1 మంత్ కడుతున్నారు, ఒక 2-3 మంత్స్ కట్టడం లేదు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పర్మనెంట్ వాళ్ళతో చూసుకుంటే అందరం సమానంగా పనిచేస్తాం. మేము కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. మెయిన్ చెప్పాలంటే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. ఏజెన్సీస్ ద్వారా ఏమవుతుందంటే మధ్యలో బ్రోకర్స్కి అమౌంట్ వెళ్ళిపోతుంది. మా అమౌంట్ మొత్తం అలాగే వెళ్ళిపోతుంది అనమాట. అందుకే మేము ఇంత కష్టపడి మేము చేస్తున్నా కానీ మాకేం ఫలితం లేకుండా వెళ్తుంది. మేము 8 hours 9 hours డ్యూటీ చేస్తున్నాం. ఒకసారి 10 hours కూడా చేయాల్సి వస్తుంది. హెల్త్ డిపార్ట్మెంట్లో అయితే చాలా, ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్, ఒక్క డిపార్ట్మెంట్ కాదు, హెల్త్ డిపార్ట్మెంట్, సఖీ అందరూ చాలామంది, మున్సిపల్ అన్నింటిలో కూడా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. దయచేసి సీఎం గారు, మన గవర్నమెంట్ మొత్తం దయచేసి మన ఏజెన్సీస్ మొత్తం రద్దు చేసి గవర్నమెంట్లో కార్పొరేషన్లో కలపాలని మేము వేడుకుంటున్నామండి. ఇది మా విన్నపం.